హలో హాయ్ నమస్తే. మా స్పేస్ సినిమా లోకానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మరో చక్కని చిత్రంతో మీ ముందుకి మీ సినీ రివ్యూస్. పవర్ స్టార్, గ్యాంగ్స్టార్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఏమని పిలవాలో, ఎలా సంబోధించాలో కూడా కొత్తగా అనిపిస్తున్నటువంటి మన పవర్ ప్యాక్ పర్ఫార్మర్ పవన్ కళ్యాణ్ గారి సినిమా గురించి ఈరోజు మనం రివ్యూ చేసుకుంటున్నాం. ఇప్పటికే మీ అందరికీ అర్థమైపోతుంది మనం చేసుకోబోయే సినిమా వచ్చేసి ఓజీ గురించి అని. ఇంకా ఈ సినిమా యొక్క తారాగణం గురించి చూసుకుంటే నటీనటులు పవన్ కళ్యాణ్, ఇమ్రాన్ హస్మీ, ప్రియాంక మోహన్, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శ్రీయారెడ్డి, శుభలేఖ సుధాకర్, తేజ సప్రు, హరీష్ ఉత్తమన్, రాహుల్ రవీంద్రన్, అభిమన్యు సింగ్ తదితరులు. చక్కని సంగీతం, ఉర్రూ తొలగించేలాగా ఫ్యాన్స్ అందరినీ మెప్పించేలాగా అందించినటువంటి మ్యూజిషియన్ తమన్, ఎడిటింగ్ బై నవీన్ సూలి, సినిమాటోగ్రఫీ రవి కే చంద్రన్, మనోజ్ పరమహంస, నిర్మాత ఎప్పట్లాగా డివివి దానయ్య గారు, కళ్యాణ్ దాసరి, రచనా దర్శకత్వం కెప్టెన్ ఆఫ్ ద షిప్ సుజిత్. ఈరోజే చక్కగా రిలీజ్ అయ్యి అద్భుతంగా థియేటర్లలో మంచి పర్ఫార్మెన్స్ అందిస్తుందని చెప్తున్నటువంటి ఈ ఓజీ సినిమా ఎలా ఉంది? ఇంతకుముందు రిలీజ్ అయ్యి ఎంతో ప్రేక్షకుల నుంచి మెప్పును పొందినటువంటి హరిహర వీరమల్లుకి ఏమాత్రం తీసిపోకుండా ఈ సినిమా ఉందా? ప్రేక్షకుల్ని మెప్పించిందా లేక వాళ్ళ ఆలోచన నుంచి ఈ సినిమాని తప్పించిందా అనేది మనం ఈ రివ్యూలో తెలుసుకుందాం. స్టార్టింగ్లోనే చెప్పుకుంటూ డిప్యూటీ చీఫ్ మినిస్టరా, పవర్ స్టారా లేదా గ్యాంగ్స్టారా అనుకున్నాం కదండి. గ్యాంగ్స్టార్ అంటే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు నటించిన పాత్ర గ్యాంగ్స్టార్ పాత్ర. అందువల్లే ఆయన్ని ఏ విధంగా సంబోధించాలి అనే ఒక చిన్న డౌట్ తోటి అడిగాను. కానీ మనం చూసుకున్నట్టయితే ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఆల్రెడీ చెప్పారు పవన్ కళ్యాణ్, నేను సినిమా చేస్తున్నప్పుడు సినిమా నటుడిగా ఉంటాను, రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయ నాయకుడిగా ఉంటాను అని ఆయన చెప్పారు. కాబట్టి గ్యాంగ్స్టర్గా పవన్ కళ్యాణ్ని ఈ సినిమాలో ఏ విధంగా చూడబోతున్నాం, అందరినీ మెప్పించారా లేదా అనేది, కెప్టెన్ ఈ నావని చక్కగా ఒడ్డుకు చేర్చాడా లేక నడు సముద్రంలో ముంచేసాడా అనేది ఇప్పుడు చూసుకుందాం. రాజకీయాల్లో ఎంతో బిజీగా ఉంటూ సినిమాలు కొద్దిగా తగ్గించుకున్నటువంటి పవర్ స్టార్ మళ్ళీ పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్తో హరిహర వీరమల్లుతో అందరినీ పలకరించారు. ఇప్పుడు మరో సినిమా ఓజీ అంటూ అందరినీ ఒకసారి హాయ్ అంటూ పిలుస్తూ మళ్ళీ మన ముందుకి గంభీరమైన పాత్రతో చక్కని యాక్షన్ సన్నివేశాలతోటి తెరపై విజృంభించారు అంటున్నారు. మరి ఆ థ్రిల్ ఎలా ఉంటుందో చూద్దామా. ముందుగా కథాంశం గురించి వస్తే, అనగనగా ఒక రాజంట, అతనికి రక్షణగా నిలిచిన ఒక యోధుడు. కానీ శత్రువులు ప్రార్థనలు ఫలించి ఆ యోధుడు 10 ఏళ్ల పాటు కన్నితండ్రులాంటి రాజుకు దూరం అవుతాడంట. సినిమా చూస్తుంటే, స్టోరీ వింటుంటే ఏదో పాతకాలం సినిమాలా ఉంది కదా. ఏమాత్రం కాదండి, డిఫరెంట్గా ఉంటుంది. అంటే రాజు లాంటి ఒక మనిషికి యోధుడిగా రక్షణగా నిలిచినటువంటి క్యారెక్టర్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఆ రాజుకి కష్టం వచ్చే సమయంలో ఆయనకి దగ్గర లేకుండా కొంచెం దూరం అవుతాడంట హీరో. అదే అదునుగా శత్రుముఖ చెలరేగిపోయి ఆ రాజుని ఇబ్బందులు పాలు చేసి అతన్ని రాజ్యాన్ని అక్రమ కార్యకలాపాలకు అడ్డాగా మార్చే ప్రయత్నం చేస్తారంట. రాజుకి రాజ్యానికి కష్టం వచ్చిందని తెలిసిన ఆ యోధుడు మళ్ళీ తిరిగి వస్తాడంట. అతను వచ్చాక ఏం జరుగుతున్నదే అనేదే ఈ కథ. ఇందులో రాజు ప్రకాష్ రాజ్ సత్యదాదాగా అయితే ఆయనకు రక్షణగా నిలిచిన యోధుడు ఓజస్ గంభీర్, ఓజీ అనే పేరుతో పిలువబడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్. సత్యదాదాని ఆయన రాజ్యం లాంటి పోర్టుని కష్టాలు పాలు చేసేందుకు వచ్చినటువంటి వాడే ఓమి, ఇమ్రాన్ హస్మీ ఈ సినిమాలో విలన్గా నటిస్తున్నారు. క్రూరమైన మనస్తత్వంతో ఓమిని
ఓజీ ఎలా ఎదుర్కొన్నాడు, ఓమీ వెనక ఎవరున్నారు, అసలు ఈ ఓజీ ఎవరు, అతనికి జపానీస్ సమురాయ్ వంశానికి ఉన్న సంబంధం ఏమిటి, తన పేరు చెబితే ముంబై అండర్ వరల్డ్ ఎందుకు గడగడలాడిపోతుంది, 10 ఏళ్ల తర్వాత కూడా మళ్ళీ శత్రువుల్ని అదే స్థాయిలో భయపెట్టేలా ఎలా యాక్ట్ చేశాడు అనే విషయాలన్నీ కూడా ఈ సినిమాలో చూసే అవకాశం లభిస్తుంది. ఇక ఈ సినిమా స్టోరీ గురించి ఉన్నాం కదండి. సినిమాని ఎలా తెరకెక్కించారు, ఏ విధంగా ఉంది అని చూసుకుంటే, పవన్ కళ్యాణ్ అనగానే పవన్ ఫ్యాన్స్లో అది ఒక వైబ్ లాగా ఉంటుందంట. తాము ఆరాధించే కథానాయకుడు సినిమాలోని ప్రతి సన్నివేశం ఒక క్లైమాక్స్లా ఉండాలని ఆశపడతారు. అభిమానుల యొక్క ఆశల్ని ఏమాత్రం తగ్గించకుండా అంతే ఊపుతోటి సుజిత్ ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించాడు. అభిమానుల కోసమే ఈ సినిమాని తీశాడా అన్నట్టుగా చూపించాడు అని చెప్తున్నారు. అచ్చం సినిమా నిండా ఫ్యాన్ బాయ్ మూమెంట్స్. పవన్ ఇమేజ్కి, ఆయన స్వాగ్కి తగ్గట్టుగా ఆయుధాలు చేతికి అందించాడు. మరింత స్టైలిష్గా ఆయన్ని తెరపై ఆవిష్కరిస్తూ అడుగడుగునా క్లైమాక్స్ను మించిపోయే ఎలివేషన్స్ తెరపై అగ్ని తుఫాన్ ఆవిష్కరించాడు సుజిత్. ఆయనకి మరో సూపర్ ఫ్యాన్ అయినటువంటి తమన్ జోడైతే ఆ సినిమా మరో లెవెల్లో ఉంటుందనడానికి ఒక నిదర్శనంగా చెప్పచ్చు. ఇది థియేటరికల్ పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. ఈ సినిమాని థియేటర్లో చూస్తేనే దాని యొక్క రియల్ ఎఫెక్ట్ మనకి కనిపిస్తుందనే విధంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా అందించాడు తమన్. విజువల్స్ కూడా కట్టిపడేసేలా ఉన్నాయి. మొత్తంగా అభిమానులందరూ కూడా వాళ్ళు కోరుకున్న పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో చూడొచ్చు. మిగతా ప్రేక్షకులను మెప్పించాలంటే మాత్రం కథలోనో డ్రామాలతోనో కట్టిపడేయాల్సింది. కానీ సుజిత్ ఎక్కువ అభిమానుల గురించి ఆలోచించి కథా డ్రామా కంటే కూడా పవన్ కళ్యాణ్ని నమ్ముకొని ఈ సినిమా తీసాడని చెప్పచ్చు. జపాన్లోని యకుజా సమురాయ్ వంశాల మధ్య కథని చెబుతూ ఈ గ్యాంగ్స్టర్ డ్రామాని మొదలు పెడతాడు కెప్టెన్ ఆఫ్ ద షిప్. ఆరంభ సన్నివేశాలు ప్రేక్షకుణ్ణి ఒక కొత్త కథ ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. ఆ తర్వాత కథ ముంబైకి మారుతుంది. పవన్ కళ్యాణ్ పరిచయ సన్నివేశాల నుంచి ఎలివేషన్స్ హంగామా మొదలవుతుంది. ముంబైలో రక్తపటేర్లు పారించిన ఓజీ గతం తాలూకు సన్నివేశాలు మొదలుకొని 10 ఏళ్ల తర్వాత తిరిగి ముంబైలోకి అడుగుపెట్టినప్పటి సన్నివేశాల వరకు ప్రతి యాక్షన్ ఎలివేషన్ అద్భుతంగా చిత్రీకరించాడు సుజిత్. ఇక ఇంటర్వెల్కి ముందు ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు సినిమాకి హైలైట్ అని చెప్పచ్చు. పోలీస్ స్టేషన్లో సన్నివేశాలు రక్తి కట్టిస్తాయి. ఆ తర్వాత నుంచే సినిమా గమనం కాస్త గాడి తప్పినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. పలు ఉపకథలతో సాగే సన్నివేశాలు కాస్త గందరగోళంగా అనిపిస్తాయి. సుజిత్ ఈ సినిమా కోసం పలు రకరకాల కథలని సిద్ధం చేసుకున్నాడు. అది అంతగా హైలైట్ కాలేదు. కథనం కూడా ఫ్లాట్గానే అనిపించింది. అయినప్పటికీ ప్రేక్షకులకి ఎక్కడ కూడా అది కనిపించకుండా కవర్ చేశాడు. ఇందులోని ప్రేమ కథ, తండ్రి కొడుకులు తరహా అనుబంధంతో పాటు కనిపించే ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ మధ్య భావోద్వేగ కోణాన్ని ఇంకాస్త బలంగా ఆవిష్కరించి ఉంటే సినిమా ఇంకా బాగుండేది అనిపిస్తుంది. కాకపోతే సినిమా చూస్తున్నంతసేపు ఇవేవి గుర్తుకు రాకుండా మ్యాజిక్కే క్రియేట్ చేశాడని చెప్పచ్చు. జానీ సినిమాని గుర్తు చేస్తూ సాగే పతాక సన్నివేశాలు అభిమానంలో మరింత జోష్ని నింపుతాయి. రెండో భాగానికి కావాల్సినంత కథని ముందే అట్టిపెట్టుకున్నాడు డైరెక్టర్. పవన్ కళ్యాణ్ ఈ మధ్యకాలంలో ఈ సినిమాలో కనిపించినంత స్టైలిష్గా ఇంకే సినిమాలో కనిపించలేదంటే ఆ ఫ్యాన్ బాయ్ మూమెంట్ని ఏ విధంగా డైరెక్టర్ చూపించాడనేది తెలుసుకోవచ్చు. ఆయన చేసిన యాక్షన్ ఘట్టాలు కూడా అలరిస్తాయి. ఇక సినిమాలో ఎవరెలా పర్ఫామ్ చేశారని చూస్తే ఇది పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షోగా ఉంటుంది. ఈ సినిమా అంటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అందుకు కారణం తెరపై ఆయన్ని ఆవిష్కరించిన తీరే. ప్రథమార్థం పూర్తయ్యే వరకు కూడా ఆయన చెప్పే డైలాగ్స్ వేళ్లపై లెక్క పెట్టచ్చు. ఆయన చేతిలోని ఆయుధాలే మాట్లాడుతుంటాయి. సినిమా మొత్తం కూడా డైరెక్టర్ ఏ విధంగా చూపించాడంటే డైలాగ్స్ తక్కువ, యాక్షన్స్ ఎక్కువ. రకరకాల వెరైటీ ఆయుధాలతోటి, మార్షల్ ఆర్ట్స్ తోటి అద్భుతంగా కట్టిపడేశాడు. కటానా, నాంచాక్, గన్, కత్తి ఇలా ఆయన చేతిలో ఇమిడిపోయిన ఆయుధాలు చాలానే ఉన్నాయి. ఇందులో చాలామంది నటులే కనిపిస్తారు. ప్రతి పాత్ర గుర్తుండిపోయేలా ఉంటుంది. ఇమ్రాన్ హస్మీ కూడా స్టైలిష్గా కనిపించాడు. కథానాయకుడికి ధీటుగా పాత్రని ఇంకాస్త బలంగా చూపించాల్సింది.
కానీ పవన్ కళ్యాణ్ హైలైట్ చేయడం కోసం కొద్దిగా తగ్గించాడు అనిపిస్తుంది. కన్మణి పాత్రలో ప్రియాంక మోహన్ అందంగా కనిపించినప్పటికీ ఆమె కనిపించే సన్నివేశాలు పరిమితం మాత్రమే. కేవలం గ్లామర్ కోసం మాత్రమే హీరోయిన్ని పెట్టినట్టుగా ఉంది. సత్యాదాదా పాత్రలో ప్రకాష్ రాజ్, గీతా పాత్రలో శ్రేయారెడ్డి, జిమ్మిగా సుదేవ్ నాయర్, అభిమన్యు సింగ్ కీలక పాత్రల్లో కనిపిస్తారు. జాకీ ష్రాఫ్ లాల్ తెరపై కొన్ని క్షణాల పాటు కనిపించి మాయమవుతాడు. సుజిత్ ఇదివరకు తీసిన సాహో సినిమాని గుర్తు చేస్తాడు. సాంకేతికంగా ఎంతో ఉన్నతంగా ఉన్న ఈ సినిమా ఎక్కువ మార్కులే పడతాయి. ప్రతి విభాగం కూడా అత్యుత్తమ పనితీరుని కనబరిచింది. ముఖ్యంగా తమన్ గురించి చెప్పాలి. ఈ సినిమాకి మరో కెప్టెన్ లాగా తమన్ తన నేపథ్య సంగీతంతో బలమైన హంగు పాటలు కూడా ఆకట్టుకుంటాయి. అద్భుతంగా సినిమా మనకి థియేటర్లో ఎక్స్పీరియన్స్ ఇవ్వగలుగుతుందంటే దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కే మెయిన్ కారణం అని చెప్పచ్చు. ఇక రవికే చంద్రన్, మనోజ్ పరమహంస విజువల్స్ సినిమాకి మరో ఆకర్షణ. ఎడిటింగ్, ప్రొడక్షన్ డిజైన్ విభాగాలు పనితీరు మెప్పించాయి. సుజిత్ స్టైలింగ్ మేకింగ్ సినిమాని మరో స్థాయికి నిలబెట్టింది. నిర్మాత విలువలు ఎంతో ఉన్నతంగా ఉన్నాయి. ఈ సినిమాకి మెయిన్ హైలైట్ పవన్ కళ్యాణ్ హీరోయిజం, ఎలివేషన్స్, యాక్షన్స్, నేపథ్య సంగీతం, విజువల్స్ అని చెప్పచ్చు. ఇక బలహీనతల గురించి చెప్పుకుంటే ద్వితీయార్థంలో కొన్ని సన్నివేశాలు కథనం పైన దృష్టి పెట్టకపోవడం, ఆసక్తి రేకెత్తించిన కథనం. చివరిగా ఓజీ ఫ్యాన్స్ కోసం తీసిన ఒక అద్భుతమైన యాక్షన్ థ్రిల్లర్ అని చెప్పచ్చు. ఈ సినిమాకి మా రివ్యూ 4/5. సినిమాని బాగా అద్భుతంగా తెరకెక్కించారు. కొన్ని నెగిటివిటీస్ ఉన్నప్పటికీ, కథలో కొంచెం లోపాలు ఉన్నప్పటికీ అవి మనకి థియేటర్లో కనిపించకుండా మ్యాజిక్ చేశాడు డైరెక్టర్. కాబట్టి ఫ్యాన్స్కే కాదు మిగిలిన వాళ్ళకి కూడా అద్భుతమైన విజువల్స్ ఇందులో కనిపిస్తాయి. చక్కని యాక్షన్ ఎలిమెంట్స్తో అద్భుతంగా ఉన్నటువంటి ఓజీ ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా థియేటర్లో ఆనందమయంగా సినిమాని ఆస్వాదించవచ్చు అని చెప్పి సినిమా లోకం 4/5గా మా రేటింగ్ ఇస్తుంది. అందరూ కూడా ఈ సినిమాని థియేటర్లో, మీ దగ్గరున్న థియేటర్లో సినిమాని చూసి ఆస్వాదించాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాం. సేవ్ మూవీస్ అండ్ సేవ్ ప్రొడ్యూసర్స్. అలా చేస్తేనే రేపు మనం సినిమా చూడగలుగుతాం. అందరూ కూడా పైరసీని ఎంకరేజ్ చేయకుండా ఈ సినిమాని థియేటర్స్లోనే చూడాలని మా స్పేస్ తరపున మరొకసారి విన్నవిస్తూ ఉన్నాం. దట్స్ ఆల్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్. సినిమా లోకం, మా స్పేస్, నంబూరి రివ్యూస్.